హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు. అయితే పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా మనకేంటంటే రేపు వీరందరికీ పెన్షన్ అనేది పంపిణీ అయితే చేయరండి. పెన్షన్ డబ్బులు కూడా పడిపోయాయి. సో ఎప్పుడు పంపిణీ చేస్తారేంటనేది మీకు క్లారిటీగా నోటిఫికేషన్‌తో సహా మీకు చూపిస్తాను. అలాగే పెన్షన్‌దారులకు సంబంధించి ముఖ్యంగా మనకేంటంటే కొత్త ఆప్షన్‌లు కూడా విడుదల చేశారు. అయితే ఈ ఆప్షన్‌లు ఎవరెవరికి యూజ్ అవుతాయి, ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానెల్‌లో ఫాలో అవుతుండండి. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేందంటే పెన్షన్‌దారులకు సంబంధించి కొత్త ఆప్షన్‌లు. అయితే ఈ కొత్త ఆప్షన్‌లు మనకు జూన్ 1న ఇవ్వబోయే పెన్షన్‌లకు సంబంధించి ఏమేమి ఆప్షన్‌లు విడుదల చేశారు ఏంటనేది మీకు క్లారిటీగా ఇక్కడ నోటిఫికేషన్ స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే డియర్ ఆల్ మ్యాపింగ్ స్క్రీన్స్ ఎనేబుల్డ్ చేశారు. అయితే ఫస్ట్ వన్ వచ్చేసి క్లస్టర్ మ్యాపింగ్ టు ఎస్జీఎస్డబ్ల్యూ. సెకండ్ వచ్చేసి మనకు పెన్షనర్ మ్యాపింగ్. థర్డ్ వన్ వచ్చేసి క్లస్టర్ మ్యాపింగ్, పెన్షనర్స్ అన్మ్యాపింగ్. ఫోర్త్ వన్ వచ్చేసి యాడ్ స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సచివాలయం. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి పెన్షనర్ మ్యాపింగు అలాగే పెన్షనర్ అన్మ్యాపింగ్కి సంబంధించిన ఆప్షన్ అనేది ఎనేబుల్ చేశారు. ఎవరన్నా ఈ విధం ఏదైనా సమస్య కారణంగా మీరు సతమతం అవుతుంటే తప్పనిసరిగా మీరు సచివాలయాలకు వెళ్తే వాళ్ళైతే మీకు క్లారిటీగా సొల్యూషన్ అయితే ఇస్తారు. ఇక సెకండ్ వన్ వచ్చేసి మనకు పెన్షన్దారులకు సంబంధించి వీరందరికీ అయితే డబ్బులైతే పెన్షన్ డబ్బులైతే పడిపోయాయి. దానికి సంబంధించి కూడా మీకు ఇక్కడ నోటిఫికేషన్ నేను స్టిక్ చేస్తున్నాను చూడండి. మీకు ప్రూఫ్ అనేది తెలవాలి. ఎందుకంటే మేమేదో చెప్పేస్తే మీరు అది ఫేక్ అనుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే డియర్ ఆల్, ఇది మనకు సచివాలయంకి సంబంధించి అయితే వచ్చింది. డియర్ ఆల్, మే 2026 నెలకు సంబంధించినటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 1వ తేదీ పంపిణీ అయితే చేయబోతున్నారు. సో పెన్షన్ నగదు ఉపసంహరణ కోసం 30వ తేదీ అనగా మనకు ఈ రోజు అయితే మనకు ఉపసంహరణ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు శనివారం, రేపు ఆదివారం, రేపు అయితే బ్యాంకులు అయితే ఉండవు. సో ఈరోజు వాళ్ళు విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రా చేసుకొని మళ్ళీ మీకైతే 1వ తేదీ అనగా సోమవారం రోజు మీకు పంపిణీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు సోమవారం తీసుకోండి. ఒకవేళ దూరాభారం ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా 2వ తేదీ లోపల వచ్చి మీరు పెన్షన్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే మనకు పెన్షన్దారులకు వీరందరికీ పెన్షన్ అనేది పంపిణీ చేయరన్నాను కదా. ఎవరికి పంపిణీ చేయరంటే గత ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్లు అనేవి ఎవరైతే తప్పుడు దోవలో అంటే లంచాలు అధికారులకు ఇచ్చి వికలాంగత్వం లేకపోయినా కానీ మాకు చెవి పనిచేయడం లేదు, సో మాకు నాలుగు తిరగడం లేదు, మాకు నత్తి ఉంది అని చెప్పేసి ఈ చిన్న ఎవరైతే వికలాంగత్వం లేకపోయినా కానీ డబ్బులు ఇచ్చి ఎవరైతే తప్పుడు దోవలో సదరం సర్టిఫికెట్లు తీసుకొని సో ఎవరైతే పెన్షన్లకు అప్లై చేసుకొని పెన్షన్ తీసుకుంటున్నారో వారందరినీ ప్రభుత్వం అయితే జల్లెడ పట్టి తీస్తున్నారు. సో అలాంటి వారికి సంబంధించి పెన్షన్లు అనేవి ప్రభుత్వం అయితే రద్దు చేశారు కొంతమంది. వారందరికీ ఇక పెన్షన్ అనేది రేపటి నుండి పంపిణీ అయితే చేయరు. సో తప్పనిసరిగా జెన్యూన్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రం పెన్షన్ అనేది రాబోతుందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.